ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఇంట్లో రేడియో ఉండేది కాదు. బినాకా గీత్మాల అంటే నాకు పిచ్చి. అది వినడానికి ప్రతి బుధవారం 8ంటికి మా నాన్నగారు బజార్లో ఉన్నప్పుడు కారులో తిరుగుతుంటే కూడా పదండి వీడు ఏడుస్తాడు ఇంటికి ఆలస్యం అయితే అని చెప్పి తీసుకొచ్చేవారు. అక్కడికి వెళ్ళి బినాకా గీత్మాల వినేవాడిని. ఇంకో 3వ ఇంట్లోకి వెళ్ళి మారేట్పల్లిలో. తర్వాత ఏం తప్పు చేశానో తెలియదు, ఎప్పుడు నాకు దాని తర్వాత దాని ముందర ఎప్పుడు జరగలేదు. తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, రేపు బెంచ్ ఎక్కడానికి ఫట్మని ఒక లెంపకాయ కొట్టాడు. ఇప్పటిదాకా తలుచుకుంటే ఇప్పటికీ ఐ కెన్ ఫీల్ దట్ అనమాట. ఏదో తప్పు చేసి ఉంటాను, అదొకటి బాగా జ్ఞాపకం. తెలుగు మాస్టర్లు చేసినా చెగిపోయినా కొడుతూ ఉంటారు, అందుకనే వాళ్ళు తెలుగు మాస్టర్లు అవుతారు. దాని తర్వాత ఆల్ సెయింట్స్ హై స్కూలు, అక్కడ నేను స్టేట్ ఫస్ట్ వస్తానని చాలా ఆశలు పెట్టుకున్నానంట. నాకు ఈ పరీక్షకి వెళ్తుంటే ఆ రోజుల్లో ఈ పాళీ ఉండే పెన్నులు ఉండేవి కదా, ఈ బాల్ పాయింట్స్ కాదు, అదేమో ఊడిపోయి చొక్కా తడిసిపోయింది, ఇంకి పడిపోయింది. ఎక్కడ గడ్డి అన్నారంలో మా ఇల్లు, ఇదేమో మొదటిసారియాలో పరీక్ష. వెనక్కి వెళ్ళి వచ్చినప్పటికి ఆలస్యం అయిపోయింది. ఆ కంగారులో సరిగ్గా చేయలేదు, ఏదో 4 మార్కులు తక్కువ వచ్చాయి, రాలేదని చెప్పి అక్కడ కూడా మా ఆల్ సెయింట్స్ హై స్కూల్కి రెక్టర్ అని ఉంటాడు, హెడ్ మాస్టర్. 1 ఇయర్ దాకా ఆ రూమ్లోకి రానివ్వలేదు. అంటే ఆ 4 మార్కులు నీకు ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పని. అక్కడికే నేను మా అక్క కొడుకులు ఇద్దరు, సీతారాం యేచూరి అండ్ వాడు తమ్ముడు, సరే వాడు కమ్యూనిస్ట్ లీడర్ అయ్యాడు, మీకు తెలుసు కదా, వాళ్ళిద్దరిని జాయిన్ చేయడానికి తీసుకెళ్తే పాపం ఓల్డ్ స్టూడెంట్ కదా జాయిన్ చేసుకున్నారు. వాడేమో 3rd స్టాండర్డ్ ఏదో, శంకర్ అని చెప్పి వాడు తమ్ముడు, వాడు 1st స్టాండర్డ్. సీతారాం చాలా సౌమ్యుడు, వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్ద మనిషి ఇతరంగా ఉండేవాడు. వీడు ఉట్టి రౌడీ, ఇప్పటికి ఢిల్లీలో ఉన్నాడు, మారుతిలో పనిచేసి. ఓ రోజు ఎవరో సీతారాం ఏదో అన్నారు, వీడు వెళ్ళి ఒక ఇటుకి తీసుకుని వాడిని కొట్టేశాడు. అప్పుడు నా బ్రదర్ రెక్టర్ పిలిచి, వీళ్ళిద్దరినీ స్కూల్లో తీసేసాను, నిన్ను చూసి జాయిన్ చేసుకున్నానంటే వాడి కాళ్ళు పట్టుకుని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇటువంటివో చిన్న జ్ఞాపకాలు ఉన్నాయి. భుజంగరావు గారు మీకు అక్కడ మచ్ లేటర్. నేను ఆయన కలిసి మాకు ఏంటంటే ఎంఎస్సి చదువుతున్నప్పుడు ఓ 6 స్కూల్ టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రైవేట్గా ఎంఎస్సికి అపియర్ అవుతున్నారు. సో నేను బల్లూరు ప్రశాంత్ కుమార్ అని, వాళ్ళు బల్లూరు పారసారథి గారు అని చెప్పి హైకోర్టు జడ్జి వాళ్ళ అబ్బాయి, మీ ఇద్దరం కాలేజీలో చదువుకుని వచ్చి మా హనుమంతరావు గారు అని రిటైర్డ్ టీచర్ ఉండేవాడు, ఆయన ఇంట్లో వీళ్ళందరికీ చదువు చెప్పేవాడు. అక్కడ భుజంగరావు పరిచయం నాకు. నేను భుజంగరావు గారి గురించి ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి సార్ని అడిగానంటే, ఇదొక ట్రైట్ సార్లో నేను చూచింది, మోహన్ కందా గారిలో. చిన్నప్పటి స్నేహితులు, తెలిసిన వాళ్ళతో ఆ రిలేషన్షిప్ ఎప్పటిదాకానో మెయింటైన్ చేశాడు. ఈయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం లంచ్ టైంకి వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. సో అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. సో ఈ స్టేటస్ ఇది లేకుండా చిన్నప్పటి స్నేహితులతో అదే రకంలో ఏ స్టేటస్లో ఉన్నా కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేటటువంటిది, దట్స్ ఎ స్పెషల్ ఫీచర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మోహన్ కంద గారు. అందుకని స్పెసిఫిక్గా భుజంగరావు గారి గురించి మిమ్మల్ని అడగడం జరిగింది. ఒరే అనుకునేవాడు. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, నిజానికి మనం అంతా మానవులే కదా. ముఖ్యమంత్రి అవనండి, మోహన్ కంద అవనండి, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన మా కార్ డ్రైవర్ అవనండి, అందరూ ఓటే. రకరకాల భగవంతుడు దయవలేదు, కొందరు ఇటు కొందరు అటు అయ్యాం. కానీ ఒకళ్ళని తక్కువగాను ఒకళ్ళని ఎక్కువగా చూడాలని చెప్పి నాకు ఎప్పుడు అసలు అనిపించాల్సిన అవసరం కనిపించదు. అది మీ గ్రేట్నెస్. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్